అందరికీ నమస్కారం. ఈరోజు 4వ రోజు సోపానాలు. డి రేవతి దేవి గారు. ఎంతోమందికి ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అలా 100 ప్రశ్నలకి మాస్టర్స్ ఇచ్చిన జవాబులు. ఈరోజు 5వ ప్రశ్న ఏంటో చూద్దామండి. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఆయుర్దాయం ఉంటుంది ఎందుకు? ప్రశ్న అది. జవాబు: తమ జీవిత ఆయుర్దాయం ఎంత ఉండాలో ఎవరికి వారే నిర్ణయించుకుంటారు. తాము ఏ కారణంగా జన్మ తీసుకుంటున్నారనే దానిని బట్టి వాళ్ళు నిర్ణయించుకునే ఆయుర్దాయం ఉంటుంది. కొందరు కేవలం కొన్ని గంటలు మాత్రమే లేదా కొన్ని రోజులు మాత్రమే ఉండి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. బహుశా వాళ్ళు క్రమేణా భూమి ప్రకంపనకు అలవాటు పడుతుండగా, అంటే వాళ్ళు యువాత్మలై ఉండవచ్చంట. లేదా బహుశా తమ ఎనర్జీని, తమ ప్రేమను తమ తల్లిదండ్రులతో కొంతకాలం పంచుకుందామని వచ్చి ఉండవచ్చు. అల్పాయుషుకు అనేక కారణాలు ఉంటాయి. అంతేకాదు, త్వరగా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగొచ్చి మరిన్ని పరిస్థితులను, అనుబంధాలను, సాహసాలను అనుభవించాలని మీరు ఎంచుకొని ఉండవచ్చు. మీరు పెంపొందించుకోవాలనుకుంటున్న ప్రేమ, సానుభూతి, ఓర్పు, సహనం, ఆశ, నమ్మకం లాంటి అంతరంగిక ఆధ్యాత్మిక లక్షణాలు ఎన్నో ఉండవచ్చు. ఆ లక్షణాలు పెంపొందించుకోవాలంటే 90 ఏళ్ళు పడుతుందని మీ నమ్మకం. అందుకే మీరు దీర్ఘాయుర్దాయాన్ని ఎంచుకుంటున్నారు. అతి తక్కువ ఆయుర్దాయంతో వచ్చే ఆ కొద్ది కాలంలోనే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చును. కానీ మనం ఎంచుకున్న పాఠాలను తగిన విధంగా సమస్యలు వెల్లువలా వచ్చి పడిపోతుంటే తట్టుకోలేమేమోనని మన ఆత్మ ఫీల్ అవుతుంది. అందుకే వీలైనంత నెమ్మదిగానే నేర్చుకుంటాను లెమ్మని దీర్ఘాయుర్దాయాన్ని పెట్టుకుని వస్తుంది. తక్కువ కాలంలోనైనా చటుక్కున నేర్చుకుని వచ్చేస్తామనుకుని వచ్చేవారు చాలా తక్కువగా ఉంటారు. ఏదైనా పాఠాన్ని పూర్తిగా నేర్చుకున్నాక మనిషి మరణం ద్వారా భూమి మీద నుంచి నిష్క్రమిస్తాడు. వాళ్ళు కేవలం ఒకే ఒక విషయం మీద మాత్రమే కృషి చేసి నేర్చుకోవడానికి వచ్చారన్నమాట. ఆ ఒక్క పాఠం నేర్చేసుకోవటం అయిపోగానే వీలైనంత తొందరగా తిరిగి వెళ్ళిపోవడానికి వాళ్ళు ఎంచుకుంటారు. కొన్నేళ్లకే లేదా కొన్ని శతాబ్దాలకే వాళ్ళు తిరిగి భూమి మీదకి మరో విషయాన్ని నేర్చుకోవటం కోసం రావాలని ఎంచుకోవచ్చు. ఆయుర్దాయం ఎంత ఉండాలన్నది నిజానికి లెక్కలోనిది కాదు. ఎక్కువ కాలం భూమి మీద బతికినంత మాత్రాన ఒరగబోయే బహుమానాలు ఏవీ లేవు. కానీ సాధించాల్సినవేవీ సాధించకుండానే మీరు స్వర్గానికి తిరిగి వెళ్ళినట్లయితే ఆ జన్మను మీరు నిరర్ధకం చేసుకున్నారన్నమాట. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే, కొత్త శరీరంలో కొత్త జన్మలో తిరిగి ప్రయత్నించడానికి మీకు ఎల్లప్పుడూ అవకాశం ఉండనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి రోజున మరొక ప్రశ్నకు జవాబిస్తారు. అదేంటో చూద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్.